ఈరోజు బెండకాయ టమోటా కర్రీ చేస్తున్నా చూడండి. ఆయిల్, తాలింపులు, గిన్నెలు వేగినాక మిర్చి, ఉల్లిపాయలు, ఆకులు కాబట్టి చేస్తాము. వేగినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటుందని. పసుపు, గరం మసాలా వేసేద్దాం. కొంచెం వేసేద్దాం. ఒక్క నిమిషం అట్లా మూసేద్దాం. ఒక్క నిమిషం మగ్గినాయి కదా, టమోటాలు వేద్దాం. మళ్ళీ ఒక్క నిమిషం ప్లేట్ వేద్దాం. బాగా మగ్గాల. కొంచెం మగ్గితే అప్పుడు కారం, ధనియాల పౌడరు, కొద్దిగా నీళ్ళు వేసి సరిపోయేమాయ సాంబార్ చేద్దాం. ఇంకా కారము అదేం వేయలేదు, కొంచెం ఉప్పు వేసిన బెండకాయ టమోటా మగ్గిన తర్వాత ఇంకా 5 నిమిషాలు మగ్గాలి. ఇది బెండకాయ కర్రీకి ఒక్క ఆలుగడ్డ, బఠానీ ఇవి వేయాలి. హిందీ వాళ్ళు కదా, అందుకే వేస్తాను. మనకైతే కన్నా బెండకాయ సరిపోతుంది. ఆలుగడ్డ ఉండాలి కాబట్టి కొంచెం బఠానీ బెండకాయలో ఈ ఆలుగడ్డ వేస్తే బాగుంటుంది. అది ఆకులు, పల్లెటూరు, కడప, కొద్దిగా కారం వేద్దాం. ధనియాల పొడి వేద్దాం. కొద్దిగా ధనియాల పౌడరు, కారం పౌడరు వేసి మళ్ళీ కారం వేస్తాం కదా, ఒక్క నిమిషం అట్లా మగ్గనిద్దాం. చూడు, ఇప్పుడు బాగా ఉడుకు పట్టింది కదా, కొద్దిగా నీళ్ళు వేసి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసి మళ్ళీ కొద్దిగా వేస్తాం. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా కొంచెం చూసుకొని కొంచెం వేద్దాం. కొద్దిగా వేద్దాం. కొంచెం ఉప్పు పడుతుంది. కొంచెం సాంబార్ పొడి వేద్దాం. కొద్దిగా ఇంగువ. ఇది ఫస్ట్ కొంచెం వేయాలి. ఏ కూరలోనైనా బాగా చేస్తుంది. అన్నీ వేసి ఇంగువ, సాంబార్ కూరలు అన్నీ వేస్తాం కదా, బెండకాయ కూర రెడీ. సూపర్.
కూర రెడీ. చూడు ఎంత బాగా రెడ్ కలర్ బాగా వచ్చింది. కావాలంటే ఇష్టం ఉన్నట్లు శనక్కాయ పప్పులు కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. నేను హాస్టల్ కాబట్టి అదంతా ఏమీ లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. బెండకాయ కూర కాపు చేద్దాం. సూపర్. బాగుంది. అండ్ మీరు కూడా తినాలనిపించే ఆంటీ వాళ్ళ ఇంటికి కొద్దిగా కొత్తిమీర వేద్దాం. చూడు బెండకాయ మెత్తగా ఎట్లా ఉడికిందో. ఫస్ట్ బెండకాయ ఫ్రై చేస్తే జల్దీ కూర అయిపోతుంది. 10 నిమిషాలకు అయిపోతుంది. సూపర్. అందరూ మా హాస్టల్కి రండి తిందు.